పాము దుప్పట్లో లాక్ అయింది. అది ఇంకా మనల్ని ఏం చేయలేదు. ధైర్యంగా బెడ్ దిగి కిందికి రండి అన్నయ్య. రండి పిల్లలు. శబాష్ బుజ్జమ్మ, సూపర్ అంజు, మీకు చాలా ధైర్యం ఉంది. మరి మేమెవరనుకున్నారు అంకుల్? అమరేంద్ర గారి కూతుర్లం. మా డాడీకి ఎంత ధైర్యం ఉందో మాకు అంతే ధైర్యం ఉంది. వెల్ డన్ బుచ్చమ్మ. కీప్ ఇట్ అప్ అంజు. ఆడపిల్లలైన ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆనంద్, ఆకాష్, మీరు కూడా ఇలాగే ఉండాలి. ప్రమాదం వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఫేస్ చేయాలి. గాట్ ఇట్? ఎస్ డాడ్. ఇంట్లోకి అసలు పాము ఎలా వచ్చింది? నేనే రప్పించాను. మీరు పాముని రప్పించారా? ఎందుకు? పిల్లలకు ధైర్యం నేర్పించడానికి. ఆ పాము పిల్లల్ని ఏమైనా చేసుంటే? ఏమీ చేయలేదు, ఎందుకంటే దానికి కూరలు లేవు. వీరయ్య, అయ్యా. పావును తీసుకెళ్ళు. అటగనయ్యా. వస్తానయ్యా. ఏంటి మిస్ అమ్మ నువ్వు చెప్పేది? ఇందాక ఆయన పాములు ఆయన్ని పిలిపించి పిల్లల గదిలోకి పాముని వదిలాడు రాతోడు. అమర్కి అంత గట్స్ ఏంటి చెంబా? ఆ ఇద్దరు ఆడపిల్లలకి అంత ధైర్యం ఏంటి? అది నాకు ఆశ్చర్యంగా ఉంది మనోహరి. అమర్ సార్ అంటే ఆర్మీ ఆఫీసరు, ఎన్నో ప్రమాదాల్ని చూసుంటారు. కానీ ఆ చిన్న పిల్లలు ఇంకా సరిగ్గా లోకం కూడా తెలీదే. పులి కడుపున లేడి పిల్ల పుడుతుందా మిస్సమ్మ? పులే పుడుతుంది. వాళ్ళు ఆడపిల్లలు కాదు, పులి పిల్లలు. ఊరుకో రాతోడ్, నువ్వు కూడా ఆయనలా మాట్లాడుతున్నావు. సెల్ఫ్ డిఫెన్స్ అది ఇది అని ఆయన పిల్లలతో ప్రయోగాలు చేస్తున్నారు. థాంక్ గాడ్ అమర్ నాతో ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు. నా రూమ్లోకి ఏ పాముని వదలలేదు. నువ్వే పెద్ద అనకొండవి, నిన్న చిన్న చిన్న పాములు ఏం చేస్తాయి మనోహరి? మిస్సమ్మ, నువ్వు భయంతో మాట్లాడినా కోపంగా చూసినా సారు మంచి పనే చేశారు. ఏంటి మంచిది? పిల్లలకేమైనా అయి ఉంటే? మీరు సారు ఉండగా పిల్లలకేమవుతుంది మిస్సమ్మ? ఆ ప్రచండ ఏ పక్షి రూపంలో ఏ జంతు రూపంలో దాడి చేసినా పిల్లలు ధైర్యంగా ఎదుర్కోవాలని సారిలా చేశారు. ఇంకొకసారి నా మీద సటైర్ వేసావు అంటే నీకు రిటైర్మెంట్ ఇచ్చేస్తాను. ఇప్పుడు నీ దృష్టి నా మీద కాదు మనోహరి, నీ మీద పెట్టు. అవును మిస్సమ్మ, పిల్లల సంగతి సారు చూసుకుంటారు. మనం మనోహర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మన దృష్టి దానిపై ఉన్నా లేకపోయినా దాని చూపు మాత్రం మన మీదే ఉంటుంది. అమరేంద్ర సార్ చూపు నీ మీద ఉండాలి అంటే నువ్వు చూపు తిప్పుకోలేని విధంగా రెడీ అవ్వాలి మనోహరి. నేను రెడీ అవ్వడం ఏంటి? దేనికి రెడీ అవ్వాలి? ప్రీ వెడ్డింగ్ షూట్కి మిస్సమ్మ. కాసేపట్లో నరకాసురుడు వస్తున్నాడు. నరకాసురుడా? కెమెరామ్యాన్ కాదా? వాడు కెమెరామెన్ మాత్రమే కాదు, చిత్రహింసాపరుడు కూడా. వాడనుకున్న ఫోటో సరిగ్గా రావడం కోసం చిత్రహింసలు పెడతాడు. అంత పర్ఫెక్షనిస్టా? పర్ఫెక్షన్లో ఫ్యాక్షన్ ఇస్తాడు. వాడొచ్చాక మీరే చూస్తారుగా.
ఎరా రాంబాబు. ఎస్ బాస్. మనం ఫోటోషూట్ తీయాల్సిన లొకేషన్ ఇదే. ఎక్విప్మెంట్ తీసి బయట పెట్టు. ఓకే బాస్. గుడ్ మార్నింగ్ కెమెరామెన్ గారు. సరంజామాతో వచ్చారా? కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా లేదా డైరెక్ట్గా టిఫిన్ చేస్తారా? టిఫిన్ తిని టీ కాఫీలు తాగడానికి మేమేం వెడ్డింగ్కి రాలేదు, వెడ్డింగ్ షూట్కి వచ్చాం. మీరు వర్క్ హాలిక్ అని తెలుసు కానీ నేను వర్క్ హాల్కి మాత్రమే కాదు, వర్క్ శాడిస్ట్ని కూడా. లేట్ చేయకుండా ముందు అమ్మాయిని రమ్మని చెప్పండి. ఏం అబ్బాయి రాకూడదా? అబ్బాయిదే ఉంది, పైన షర్టు కింద ప్యాంట్ వేసుకుని తలదూకుని వస్తే సరిపోద్దంతే. అదే అమ్మాయి అయితే తన డ్రెస్ నుంచి మేకప్ దాకా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని రావాలి. పెళ్లి కూతురేంటి మరీ ముసలావాళ్ళ ఉంది? పెళ్లి కూతుర్ని నేను కాదు. ఆవిడ ఈ ఇంట్లో పని మనిషి, పేరు యాదమ్మ. యాదమ్మా? పెళ్లి కూతురు ఏదమ్మా? ఆవిడ లోపల ఉన్నారు. వావ్, పెళ్లి కూతురు సూపర్గా ఉంది. తనకైతే ఏ మేకప్ అవసరం లేదు, న్యాచురల్ బ్యూటీ. ఆవిడ కూడా పెళ్లి కూతురు కాదు, ఆవిడకి పెళ్ళయి ఒక కూతురు కూడా ఉంది. వాట్? కానీ చూస్తుంటే పెళ్లి కాని అమ్మాయిలా కాలేజ్ గర్ల్లో ఉంది. కొన్ని బాడీలు అంతే బ్రదర్, ఎంత తిన్నా లావ్ అవ్వరు. ఏంటి కుళ్ళ? కెమెరామ్యాన్ గారు, ఈయనే మా ఆయన. మాకు కూడా ఫోటోషూట్ చేయండి. మనకెందుకు బాగి? నో 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 నో. మీరు మేడం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు సార్. నా కెమెరాతో ఫోటోలు తీసుకోవాలంటే కొందరికి అదృష్టం ఉండాలి. బట్ మీలాంటి కపుల్స్ని ఫోటో తీయాలంటే నా కెమెరా అదృష్టం చేసుకుని ఉండాలి. విన్నారా? హలో విశ్వసుందరి గారు, మరీ అంత మురిసిపోకండి. బ్రదర్, తనే పెళ్లి కొడుకు. హలో సార్, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. పెళ్లి కూతురు ఎక్కడా? త్వరగా పిలవండి. మను